నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుంచి 25 వచనముల వరకు వాక్య ధ్యానము. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తె అయినను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి యొద్ద ఉండ జమ్ములో దాన్ని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి యొద్దన నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకతిని పంపి దాన్ని తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లల్లో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీల్లో ఒక దాదిని పిలుచుకొని వత్తునని అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడయ్యెను. ఆమె నీటిలో నుండి ఇతని తీస్తినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములు చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాణ్ణి చూచి నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తుని చంపినట్లు నన్ను చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలు పడెననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపి చూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపించుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగూయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. అందుకు వారు ఐగుప్తీయుడొకడు ఈ మంద కాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ? ఆ మనిషిని ఎలా విడిచి వచ్చితిరి? భోజనమునకు అతన్ని పిలుచుకొని రండనెను.
మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిఫోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారియందు లక్ష్యముంచెను.